ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఊహించుకుందాం. ఆ ఇద్దరూ రోజుకొక 14 గంటలు కష్టపడతారు. అవును. ఇద్దరికీ ఒకే రకమైన ప్రతిభ, స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళ లక్ష్యాలు కూడా ఒకటే. కానీ కొన్నాళ్ల తర్వాత చూస్తే ఒకరు తమ రంగంలో అద్భుతమైన శిఖరాలకు చేరుకుంటారు, అనుకున్నవన్నీ సాధిస్తారు. రైట్. మరొకరు 10 ఏళ్లుగా అదే స్థానంలో అవే కష్టాలతో అదే పోరాటంతో మిగిలిపోతారు. అసలు తేడా ఎక్కడొస్తోంది? అదృష్టమా లేక కర్మఫలమా? సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. అవును, మనం ఇలాంటి కారణాలే వెతుకుతాం కదా. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఆ తేడా వారి కష్టంలో లేదు. వారు ఆ కష్టం చేస్తున్నప్పుడు ఏ ముక్కురంధ్రం ద్వారా గాలి పీల్చుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందట. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. కానీ దీని వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయత, ఒక ప్రాచీన రహస్యం దాగి ఉంది. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. మన శ్వాసకు, నాసికా రంధ్రాలకు, మనం సాధించే విజయానికి మధ్య అసలు సంబంధం ఏమిటో ఛేదించడమే ఈనాటి మన లక్ష్యం. ఖచ్చితంగా. అత్యంత ప్రాచీనమైన శివ సంహిత, శివస్వరోదయ అనే గ్రంథాల నుండి కూడా వివరాలు సేకరించాం. అంటే ఇది పూర్తిగా పురాతన కాలం నాటి నాలెడ్జ్ అన్నమాట. మనం ఏ పక్షం వహించకుండా కేవలం ఆ మూలాల్లో ఉన్న విషయాలను యథాతథంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. అవును, ఆ గ్రంథాల్లోని శివ పార్వతుల సంవాదం దీనికి మూలం. ఆ కథనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి భూలోకాన్ని గమనిస్తూ ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమడిగింది? మనుష్యులు ఎందుకిన్ని కష్టాలు పడుతున్నారు? వారు అహోరాత్రులు శ్రమిస్తున్నా ఆ సంకల్ప సిద్ధి ఎందుకు దక్కడం లేదు అని శివుడును అడుగుతుంది. దానికి శివుడిచ్చిన సమాధానం చాలా లాజికల్గా ఉంటుంది. ఓహో, కేవలం ఆధ్యాత్మికమే కాదంటారా? అవును, అది పూర్తిగా శారీరకమైనది, శాస్త్రీయమైనది కూడా. మనుషులు తమ శరీరంలో ప్రవహించే ప్రాణశక్తి రిధంను అర్థం చేసుకోకుండా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడమే ఆ వైఫల్యాలకు కారణమని ఆయన వివరిస్తాడు. అంటే మనం చేసే ప్రయత్నాలకు, ఆ మన లోపల జరిగే ప్రక్రియలకు మధ్య ఎక్కడో సింక్ తప్పిందంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ మూలాలను నేను పరిశీలిస్తున్నప్పుడు నాకు మొదట ఒక మంచి ఉదాహరణ కనిపించింది. అందులో ఒక విత్తనం గురించి చెప్పారు కదా. ఆ విత్తనం ఉదాహరణ చాలా ముఖ్యమైనది. మనం ఎంత గొప్ప జన్యువులున్నా, ఎంత నాణ్యమైన విత్తనాన్ని తీసుకున్నప్పటికీ దానిని కేవలం నేలపై విసిరేస్తే అది మొలకెత్తదు. ఆ విత్తనంలో ఒక మహావృక్షంగా మారే సత్తా ఉండొచ్చు. నిజమే. కానీ దానికి తగిన మట్టి, సరైన ఉష్ణోగ్రత, వాతావరణం తోడైతేనే అది ప్రాణం పోసుకుంటుంది. లేకపోతే అది వృధాయిపోతుంది కదా. ఆ విత్తనం ఉదాహరణ అసలు విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఇక్కడ విత్తనం అంటే మనం చేసే పని లేదా మన యాక్షన్. రైట్. మరి వాతావరణం అంటే ఆ పని చేస్తున్నప్పుడు మనలో ప్రవహిస్తున్న ఎనర్జీ. సరైన పని ఎంత ముఖ్యమో దానిని సరైన ఎనర్జీతో చేయడం కూడా అంతే ముఖ్యం అని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే రైట్ యాక్షన్తో పాటు రైట్ ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. అవును, ఆ రెండూ కలిసినప్పుడే మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుంది. ఒకవేళ ఎవరైనా సరైన పని చేస్తున్నా వారిలో అప్పుడు ప్రవహించే శక్తి ఆ పనికి వ్యతిరేకమైనది అనుకోండి, అప్పుడు ఫలితం శూన్యమే. ఇది వింటుంటే నాకు ఒక ఆలోచన వస్తోంది. ఇది ఎలా ఉందంటే హ్యాండ్ బ్రేక్ వేసి కారు నడపడానికి ప్రయత్నించడం లాంటిది. వండర్ఫుల్ పోలిక, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం యాక్సిలరేటర్ గట్టిగా తొక్కుతూ ఉండొచ్చు, ఇంజిన్లో ఫుల్ శక్తి ఉంటుంది, ట్యాంక్ నిండా పెట్రోల్ కూడా ఉంటుంది, డ్రైవర్ కూడా సరైన రూట్లోనే వెళ్తూ ఉండొచ్చు. అవును, ఇవన్నీ సరైన పనులే కదా. కానీ లోపల ఆ మెకానికల్ సిస్టమ్ అంటే ఎనర్జీ ఫ్లో అనుసంధానం కాలేదు కాబట్టి కారు ముందుకు వెళ్ళదు. పైగా ఇంజిన్ పాడైపోయి లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది. ఖచ్చితంగా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కార్లో అయితే మనకు డాష్బోర్డ్ మీద లైట్ కనిపిస్తుంది. మరి మనిషి శరీరంలో ఏ శక్తి ఎప్పుడు ప్రవహిస్తుందో తెలుసుకోవడం ఎలా? అవును, అదే నా సందేహం కూడా. లోపల వాతావరణం ఏ పనికి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి ఏమైనా మీటర్ ఉంటుందా? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అనిపిస్తోంది. ప్రకృతి మనకు పుట్టుకతోనే ఆ ఇండికేటర్ను ఇచ్చింది. అదే మన శ్వాస, మనం తీసుకునే గాలి. శ్వాస అంటే మనం గాలి పీల్చుకోవడం ద్వారా తెలుస్తుందా? అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ విశ్వాన్ని సూర్యుడు, చంద్రుడు ఎలాగైతే బ్యాలెన్స్ చేస్తున్నారో మనిషి శరీరంలో కూడా 2 శక్తులుంటాయి. అవేంటి? కుడి నాసికా రంధ్రం అంటే కుడివైపు ముక్కురంధ్రం ద్వారా వెళ్లే శ్వాసను పింగళ నాడి అంటారు. ఇది సూర్యశక్తికి ప్రతీక. ఓకే, కుడివైపు సూర్యశక్తి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా వెళ్లే శ్వాసను ఇడనాడి అంటారు. ఇది చంద్రశక్తికి ప్రతీక. ఆధునిక సైన్స్ కూడా ఈ 2 నాడులు మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ను నియంత్రిస్తాయని చెబుతోంది. ఒక్క నిమిషం ఆగండి. అంటే మనం గాలి పీల్చుకున్న ప్రతిసారి 2 ముక్కు రంధ్రాల ద్వారా సమానంగా గాలి వెళ్లడం లేదా? లేదు. నేను ఎప్పుడూ నా 2 ముక్కు రంధ్రాలు ఒకేసారి ఒకేలా పనిచేస్తాయని అనుకునేవాడిని.
ఇది నిజంగా నాకు కొత్త విషయం. అది అందరూ అనుకునే సాధారణ పొరపాటే, కానీ మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని గమనిస్తే అసలు నిజం తెలుస్తుంది. అంటే ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్. మీరొకసారి కళ్ళు మూసుకుని ఒక ముక్కు రంధ్రాన్ని మూసి మరొక దాని ద్వారా శ్వాస పీల్చి వదిలి చూడండి. తర్వాత రెండో వైపు కూడా అలాగే చేయండి. అప్పుడేమవుతుంది? మీకు వెంటనే అర్థమవుతుంది. ఒకవైపు శ్వాస చాలా సులభంగా స్వేచ్ఛగా ఆడుతుంటే రెండో వైపు కాస్త అడ్డంకిగా లేదా తక్కువగా గాలి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఓహో, అంటే గాలి ఒకేసారి రెండు వైపులా ఒకే ఫోర్స్తో వెళ్ళదనమాట. ఎగ్జాక్ట్లీ. ఏ వైపు గాలి బాగా ఆడుతుందో ఆ సమయంలో మీ శరీరంలో ఆ ఎనర్జీ ఆధిపత్యంలో ఉన్నట్లు లెక్క. కుడివైపు గాలి ఫ్రీగా వస్తుంటే సూర్యశక్తి ఉన్నట్లు, ఎడమవైపు వస్తుంటే చంద్రశక్తి ఉన్నట్లు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఈ శక్తులు ఎప్పుడు ఎలా మారుతాయి? ఉదయమంతా సూర్యశక్తి, రాత్రి అంతా చంద్రశక్తి, ఇలా ఏదైనా రోజువారీ షెడ్యూల్ ఉంటుందా? లేదు లేదు, అలా రోజంతా ఒకే శక్తి ఉండదు. ప్రకృతి నియమం ప్రకారం ప్రతి 60 నుండి 90 నిమిషాలకు లేదా మహా అయితే 2 గంటలకొకసారి ఈ శ్వాస ఒకవైపు నుండి మరోవైపుకు మారుతుంది. అంటే గంటన్నరకోసారి గేర్ మారుతుందన్నమాట. అవును, కుడి నుండి ఎడమకు, మళ్ళీ ఎడమ నుండి కుడికి మారుతుంది. ఈ మారే గ్యాప్లో ఒక 2-3 నిమిషాలు మాత్రం రెండు వైపులా సమానంగా ఆడుతుంది. దాన్నే సుషుమ్న నాడి అంటారు. సో మన ప్రమేయం లేకుండానే బాడీ ఎనర్జీ గేర్ మార్చుకుంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు కుడివైపు శ్వాస ఆడుతున్నప్పుడు, అంటే సూర్యశక్తి బలంగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? సూర్యుడనగానే వేడి, కాంతి, ఆక్సిజన్ కదా. అవును. కుడి నాసికా రంధ్రం యాక్టివ్గా ఉన్నప్పుడు మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉత్తేజితం అవుతుంది. దీనర్థం శరీరం ఒక యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే పనులు చేయొచ్చా? కరెక్ట్. రక్త ప్రసరణ వేగంగా ఉంటుంది, హార్ట్ బీట్ కొద్దిగా పెరుగుతుంది, కండరాలు శ్రమకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి జిమ్కు వెళ్ళడం, పరుగెత్తడం, కష్టమైన యోగాసనాలు వేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రైట్. ఇంకా ఎలాంటి పనులు చేయొచ్చు? నాయకత్వం వహించడం, ఒక పెద్ద మీటింగ్ నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం లాంటివి సూర్యశక్తి ఉన్నప్పుడే చేయాలి. ఇక్కడే గ్రంథాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. భోజనం చేయడం కూడా సూర్యశక్తి ఉన్నప్పుడే జరగాలట. ఆగండి ఆగండి, భోజనం చేయడానికి కూడా ముక్కు రంధ్రంతో పనుందా? అవునండి, చాలా ముఖ్యం. అంటే నాకు మధ్యాహ్నం 1 గంటకు ఆకలి వేసింది అనుకుందాం. అప్పుడు నా ఎడమవైపు శ్వాస అంటే చంద్రశక్తి నడుస్తూ ఉంటే నేను తినకూడదా? ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలా లేదే. అసలు తినడానికి సూర్యశక్తికి సంబంధం ఏమిటి? ఇది వినడానికి వింతగా అనిపించినా దీని వెనక ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జీర్ణక్రియ అనేది ఒక కెమికల్ ప్రాసెస్ కదా. అవును, ఆహారం అరగాలి కదా. ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చడానికి శరీరానికి విపరీతమైన వేడి అవసరం. ఆ వేడినే ఆయుర్వేదంలో జఠరాగ్ని అంటారు. ఓహో, జఠరాగ్ని అంటారు. అంటే ఈ సూర్యశక్తి వల్ల ఆ వేడి పెరుగుతుందన్నమాట. కరెక్ట్. సూర్యశక్తి యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ జఠరాగ్ని అత్యున్నత స్థాయిలో మండుతూ ఉంటుంది. ఆ సమయంలో తిన్న ఆహారం ఎంత బరువైనదైనా సులభంగా జీర్ణమై శక్తిగా మారుతుంది. కానీ మనం గడియారం చూసి తింటున్నాం కదా. అదే సమస్య. మన శరీరం ఆహారాన్ని అరిగించుకునే మోడ్లో ఉందా లేదా అన్నది మనం పట్టించుకోవడం లేదు. ఒకవేళ నేను పట్టించుకోకుండా ఎలమవైపు శ్వాస ఆడుతున్నప్పుడు భారీగా భోజనం చేశాననుకోండి, అప్పుడేం జరుగుతుంది? చంద్రశక్తి అనేది చల్లదనానికి ప్రతీక కదా. అది యాక్టివ్గా ఉన్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అంటే లోపల వేడి ఉండదన్నమాట. అవును. అప్పుడు మీరు భారీగా ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించడానికి అవసరమైన వేడి లోపల ఉండదు. శరీరం బలవంతంగా తన ఎనర్జీని మొత్తం జీర్ణాశయం వైపు మళ్లించాల్సి వస్తుంది. లాంగ్ రన్లో ఇది బరువు పెరగడానికి దారితీస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కోణం మనం ఎప్పుడూ ఆలోచించలేదు అసలు. మనం డయట్ గురించి, క్యాలరీల గురించి చాలా చర్చిస్తాం, కానీ ఈ జఠరాగ్ని గురించి అస్సలు పట్టించుకోం. నిజమే. సరే, సూర్యశక్తి వల్ల భౌతికంగా ఇన్ని ఉపయోగాలున్నాయి కదా, మరి ఇందులో ఏవైనా నెగటివ్స్ ఉన్నాయా? ఎప్పుడూ కుడివైపు శ్వాస ఆడితే మంచిదే కదా అనిపిస్తోంది. ఏది శృతిమించకూడదు అంటారు కదా. సూర్యశక్తి ఎప్పుడు ఒక ఉగ్రరూపం లాంటిది. అది అవసరానికి మించి బలంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు? సూర్యశక్తి ఆధిపత్యంలో ఉన్నప్పుడు మనసు నిలకడగా ఉండదు. విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. కోపం, ఆందోళన లాంటివి చాలా త్వరగా వచ్చేస్తాయి. అంటే ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే రియాక్ట్ అవడం లాంటివంటారా? కరెక్ట్. ఘర్షణ పడటం లాంటివి ఈ సమయంలోనే జరుగుతాయి. అందుకే ఏకాగ్రత అవసరమయ్యే పనుల కన్నా యాక్షన్ ఓరియంటెడ్ పనులు చేయడం మేలు. అంటే సూర్యుడు పరిగెత్తడానికి శక్తినిస్తాడు, కానీ ఎటు పరిగెత్తాలో డిసైడ్ చేయడానికి వేరే శక్తి కావాలన్నమాట. అవును, అద్భుతంగా చెప్పారు. ఆ క్లారిటీ చంద్రశక్తి ఇస్తుంది. మరి చంద్రశక్తి అంటే ఎడమవైపు ఎడనాడి తెరుచుకున్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? కుడివైపు శ్వాస సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తే ఎడమవైపు శ్వాస పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరుస్తుంది.
అంటే బాడీ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే, విశ్రాంతి తీసుకునే సమయం అన్నమాట. అవును, ఈ సమయంలో మెదడు చల్లబడుతుంది, గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది, ఆలోచనల్లో ఒక రకమైన స్పష్టత వస్తుంది. అంటే ఈ సమయంలో భౌతిక పనుల కంటే మెంటల్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పుస్తకాలు చదవడం, ప్లానింగ్ చేసుకోవడం లాంటివి. కరెక్ట్. కొత్త ఐడియాల గురించి ఆలోచించడం లేదా కేవలం కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఇదంతా వింటుంటే నాకు మన స్మార్ట్ ఫోన్లు గుర్తొస్తున్నాయి తెలుసా? స్మార్ట్ ఫోన్లా? ఎలాగా? ఇప్పుడు మన ఫోన్లో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది. అవును. భారీగా ఉండే గేమ్స్ ఓపెన్ కావు, ఫోన్ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో లోపల బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడం, ఫైల్స్ సింక్ అవ్వడం లాంటి ప్రాసెసింగ్ ప్రశాంతంగా జరిగిపోతుంటాయి కదా. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. బహుశా చంద్రశక్తి యాక్టివ్గా ఉన్నప్పుడు మన శరీరం కూడా ఇలాంటి బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తుందనుకుంటా. అందుకే ఆ టైంలో భౌతిక శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని మనం విస్తృత దృక్కోణంలో చూస్తే మీరు చెప్పింది 100% కరెక్ట్. చంద్రశక్తి బలంగా ఉన్నప్పుడు శరీరం శారీరక శ్రమను ఆపేసి ఇంటర్నల్ ప్రాసెసింగ్ చేయాలని కోరుకుంటుంది. కానీ మనం దాన్ని ఏమైనా అపార్థం చేసుకుంటాం. ఈ రోజు నాకేదో నీరసంగా ఉంది అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. అది నీరసం కాదు, మన ఎనర్జీ సిస్టమ్ మారడం వల్ల వచ్చిన మార్పు. ఆ సమయంలో మనం ఫోర్స్ చేసి జిమ్కి వెళ్తే ఫోన్ హ్యాంగ్ అయినట్లుగా శరీరం ఒత్తిడికి గురవుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్ అసలు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఈ ఎడమ శ్వాస ముఖ్యమని మూలాల్లో చదివాను నేను. అవును, శరీరం డీప్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మెదడు చల్లబడాలి. కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఎడమవైపు ఆడుతూ ఉంటే చాలా త్వరగా గాఢమైన నిద్ర పడుతుంది. ఒకవేళ రాత్రి పడుకునే టైంకి కుడి శ్వాస, ఆ సూర్యశక్తి ఆడుతుంటే అప్పుడు బాడీ ఇంకా యాక్షన్ మోడ్లోనే ఉంటుంది కదా. అవును, అందుకే నిద్ర పట్టక అటు ఇటు దుర్లుతూనే ఉంటాం. నిద్రలేమి సమస్యలకు ఇది ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది చాలా లాజికల్గా ఉంది. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు నాకు ఇంకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. చెప్పండి. ఉదాహరణకు నాకు ఇంకో 10 నిమిషాల్లో ఒక మీటింగ్ ఉంది. అక్కడ నేను నా టీంను లీడ్ చేయాలి. సో నాకు సూర్యశక్తి అవసరం. రైట్. కానీ నేను చెక్ చేసుకుంటే నా ఎడమవైపు అంటే చంద్రశక్తి నడుస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? గంటన్నర పాటు నా శ్వాస మారే వరకు వాగి ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేయలేను కదా. ఖచ్చితంగా చేయలేరు. లేదా నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, కానీ చంద్రశక్తి నడుస్తోంది. అప్పుడు తినకుండా అలాగే ఉండాలా? దీనికి ప్రాచీన గ్రంథాలు ఏమైనా సొల్యూషన్ చూపించాయా? ఇక్కడే ప్రాచీన యోగుల అపారమైన జ్ఞానం మనకు కనిపిస్తుంది. మన శ్వాస సహజంగా తనంతట తాను మారుతుంది నిజమే, కానీ మనం కోరుకున్నప్పుడు దాన్ని మార్చుకునే రహస్య పద్ధతులను కూడా వాళ్ళు కనిపెట్టారు. వావ్, మార్చుకోవచ్చా? అవును, వాళ్ళు పరిస్థితులకు తగ్గట్లు తమ శక్తిని మొలుచుకునేవారు. ఉదాహరణకు మీకు ఇప్పుడు సూర్యశక్తి కావాలనుకుందాం. అప్పుడేం చేయాలి? దానికి ఒక సులభమైన పద్ధతి ఏంటంటే ఎడమ వైపుకు తిరిగి ఎడమ చేయి కింద పడేలా పడుకోవడం, లేదా ఎడమ చంక కింద ఒత్తిడి తీసుకురావడం. అంటే ఆపోజిట్ సైడ్ ప్రెషర్ పెట్టాలన్నమాట. కరెక్ట్. యోగులు ధ్యానం చేసేటప్పుడు యోగాదండ అనే ఒక చిన్న కర్రను చంక కింద పెట్టుకుని కూర్చుంటారు. మీరు చూసే ఉంటారు. అవునవును, ఫోటోల్లో చూశాను. అది ఆ యాక్యుప్రెషర్ పాయింట్పై ఒత్తిడి తెచ్చి కొద్ది నిమిషాల్లోనే ఆపోజిట్ డైరెక్షన్లో శ్వాస మారేలా చేస్తుంది. అలాగే చంద్రశక్తి కావాలంటే కుడి చంక కింద ఒత్తిడి తీసుకురావాలి. ఇది అసలు సిసలైన బయో హ్యాకింగ్ కదా. అంటే వేలాది సంవత్సరాల క్రితమే శరీరంలోని నర్వస్ సిస్టమ్ను ఎలా హ్యాక్ చేయాలో వాళ్ళు కనిపెట్టేశారనమాట. అవును, ఇదే మేనిఫెస్టేషన్కు అసలు రహస్యం అని శివుడు పార్వతికి వివరించాడు. మీరు చేసే యాక్షన్ మీ ఎనర్జీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం మీరు ప్రకృతితో యుద్ధం చేస్తున్నట్లే. అంటే ఎప్పుడూ ఒక ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట, పనులు ముందుకి సాగవు. కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఆ రెండు సింక్ అవుతాయో అప్పుడు ఆ పని అత్యంత సునాయాసంగా జరిగిపోతుంది. బయట ప్రపంచానికి అదేదో అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా దేనిని సూచిస్తోంది? ఈ ప్రాచీన జ్ఞానం కేవలం అడవుల్లో కూర్చునే మునులకు మాత్రమే కాదు, మోడర్న్ ప్రపంచంలో రోజువారీ జీవితం గడిపే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఖచ్చితంగా. సో మన ముందున్న హోంవర్క్ చాలా క్లియర్గా ఉంది. మనం ఏ పని ప్రారంభించినా ఒక్కసారి మన శ్వాసను గమనించాలి. భౌతిక పనులకు సూర్యుడు, మానసిక పనులకు చంద్రుడు తోడయ్యేలా చూసుకోవాలి. అదే దైనందిన జీవితంలో ఈ జ్ఞానాన్ని అన్వయించుకోవడం అంటే. మన శరీరపు భాషను వినడం ప్రారంభించిన రోజున సగం ఫెయిల్యూర్స్ వాటంతట అవే దూరమవుతాయి. ఖచ్చితంగా అండి. ఈరోజు మనం చాలా లోతైన, అదే సమయంలో అత్యంత ప్రాక్టికల్గా ఉండే విషయాన్ని విశ్లేషించాం. అవును. ముగించే ముందు ఒక ఆలోచన నన్ను వెంటాడుతోంది. మన శ్వాస లాంటి పూర్తిగా అసంకల్పితమైన ఒక ప్రక్రియ మన విజయాలను ఇంతలా నిర్దేశిస్తుంటే, ఎప్పుడూ గడియారాలతో పరుగెత్తే ఆధునిక జీవితంలో మనం ఇంకెన్ని సహజ ప్రకృతి లయలను గమనించకుండా వదిలేస్తున్నామో కదా. ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈ ప్రశ్న మీరే ఆలోచించండి. మరో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జ్ఞానాన్ని అన్వేషిస్తూనే ఉండండి.